స్తోత్రం. మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నూతన గీతముని పాడెదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతముని పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు
మహిమాత్మ నింపిన నీకు చాటెవ్వరు నీవే నా విజయము నీ మహిమయే నా గమ్యము నీవే నా విజయము నీ మహిమయే నా గమ్యము విజయము నీ మహిమయే నా గమ్యము నీవే నా ధైర్యము నీ కృపయే ఆధారము నీవే నా ప్రాణము నీ నేనుండలేను నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను హల్లెలూయా వాళ్ళు మనుషులు రోబోలేం కాదు. స్తోత్రం చెప్పండి. చేతులు రెండు ఎత్తండి. నేను దించమనేదిగా ఎత్తండి. చెప్పండి గట్టిగా గట్టిగా. సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు యేసయ్యకు చెల్లును గాక. ఆమేన్. రైట్, మంచిది. పాటలు పాడాలని మీకు చాలా ఆశ ఉంటుంది. రేపు ఇప్పుడు పాడినాడు రేపు ఎర్లీకి వచ్చేసేయండి నాన్న. మీకు పాటకి ఇవ్వట్లేదని నన్ను తిట్టుకోవద్దు, ఏమనుకోవద్దు. బైబిల్లో ఒక మాట ఉంది, ఎవడైనా అధ్యక్ష పదవి వహిస్తే వాడు దొడ్డ పని ఆశిస్తే మేలని ఉంది. సరే, ఏదేమైనా సంతోషం. మనం పాట పాడేట అన్నావు. మా సంఘ పెద్దలు కుర్చీలో కూర్చున్నారు, కొంచెం వాళ్ళు ఎక్కడికి వచ్చి కూర్చుంటే బాగుంటుంది. మా సంఘ పెద్దలు అయ్యా వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు. రైట్, నేను ప్రార్థన చేద్దాం అనుకుంటున్నానండి ఈ ప్రాంతం కోసం. నాతో పాటు మీరు కూడా ప్రార్థన చేస్తే, అంటే నేనేమంటానంటే ప్రకటించినప్పుడు జరగని కార్యం ప్రార్థన చేస్తే జరుగుద్ది. ఆమేన్. కాబట్టి చేద్దాం. అడగండి, మాట్లాడండి. అడగండి, ఇస్తానని చెప్పాడు. అడుగుడి, మీకు అడుగుడి. వీళ్ళు ఏందన్న మాట్లాడరేందన్న, వీళ్ళు అడుగుడి
మరి చెప్ప ఇందాకలు ఏమయ్యారు? అడుగుడి, అడుగుదాం. ఏం అడుగుదాం? బంగారం ఇయ్యా, డబ్బులు ఇయ్యా. ఉన్నదే తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకున్నావు. బంగారం డబ్బులు ఎన్నేవో కానీ సంతోషం, సమాధానం, నెమ్మది నాకు ఇవ్వు ప్రభువా. నా కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, నన్ను తరుముతున్నాయి. వాటన్నిటి నుంచి నన్ను విడిపించు ప్రభువా. నా కుటుంబాన్ని మార్చయ్యా. భర్తను బట్టి తరం పడే వాళ్ళు ఉన్నారు, భార్యను బట్టి బాధపడే వాళ్ళు ఉన్నారు, బిడ్డలను బట్టి నలిగిపోతున్నారు చాలామంది. కాబట్టి ఈ ప్రాంతం పురుషులు మారాలి, స్త్రీలు మారాలి, యవన బిడ్డలు మారాలి, వృద్ధులు, సంఘ పెద్దలు, ఈ ప్రాంతం అంతా క్షేమంతో నింపబడును గాక. ప్రార్థన చేద్దాం. ఏమి ఇప్పుడు నిద్ర లేచిందేమో? సరే ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరూ అలా లేచి నిలబడండి. ట్రాక్ 3 అందరం అలానే. ట్రాక్ 7 పెట్టు. అందరు కళ్ళు ముద్దాం. 2 చేతులు పైకి ఎత్తండి. ఎవరు అటు ఇటు సర్దుకోండి. కొంచెం మాకు కనపడండి తల్లి. ఇటు సర్దుకోండి. కళ్ళు మూసేయండి. 2 చేతులు పైకి ఎత్తండి. భారం కలిగి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు కళ్ళు మూసేయండి. ఇక మాట్లాడొద్దు, చూడొద్దు. ప్రార్థన చేద్దాం. 10 నిమిషాలు. నేను ఒక్కడినే ప్రార్థన చేస్తే పని జరుగుతుందో తెలియదు, కానీ మనందరం కలిసి చేస్తే ప్రార్థన తప్పకుండా ప్రభు కార్యం చేస్తాడు. అందరు కళ్ళు మూసి 2 చేతులు పైకెత్తి, దేవా నేనుంటున్న నా ప్రాంతాన్ని దర్శించవా. నా ప్రాంతంలో ప్రజలు నా కళ్ళు ముందు పాడైపోతున్నారయ్యా. ఎస్తేరు అంతఃపురానికి వెళ్ళిన తర్వాత తన జాతి ప్రజల రక్షణ కొరకు, తన జాతి ప్రజల క్షేమం కొరకు 3 దినాలు ఉపవసించి కడుపు కట్టుకొని ప్రార్థన చేసి ప్రయాసపడి అందరం ఏకీవించి ప్రార్థన చేద్దాం. తండ్రి అయ్యా, మా ప్రార్థన ఒక్కసారి తొంగి చూడయ్యా. నినివే వారు తమ చెడు నడుతున్న మానుకొనగా వాడికి చేయదలిచిన కీడు చేయక యెహోవా మానుకొనెను. దేవుని ఉగ్రత, దేవుని కీడు ఈ ప్రాంతం మీదకి రాకముందే ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి అడ్డుపడిన మోషే వలె మనం కూడా ఈ రాత్రి ప్రార్థన చేద్దామా? తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అందరం మా మమ్మ కాదు, ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలయ్యా. ఈ ప్రాంతంలో ఎంతో మంది పురుషులు పాడైపోతున్నారయ్యా. త్రాగుడుకు బానిసైపోతున్నారయ్యా. భార్యను అర్థం చేసుకోలేని స్థితిలో చాలా మంది ఉన్నారయ్యా. భర్తను అర్థం చేసుకునే స్థితిలో చాలా మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో త్రాగుడికి బానిసైపోయారు. చేసిన సంపాదన అంతా త్రాగుడికే పోస్తున్నారయ్యా. పాన్ పరాకులకు, సిగరెట్లకు, బీడీలకు సంపాదించిన డబ్బంతా వేస్ట్ చేసుకుంటున్నారు. సెల్ ఫోన్లతో, అక్రమ కూపాలతో జీవితాలు పాడు చేసుకుంటున్నారు. పురుషులందరూ మారాలని ప్రార్థన చేద్దామా? మా ప్రాంతంలో పురుషులందరినీ మార్చు తండ్రి. మా ప్రాంతంలో యవనస్తులందరినీ మార్చయ్యా. పాడైపోతున్నారయ్యా. దేవా నా ప్రాంతాన్ని దర్శించయ్యా. నా ప్రాంతంలో యవన బిడ్డలు మార్చబడాలి. మా ప్రాంతంలో ఎంతోమంది యవన బిడ్డలు రక్షణ లేక, మారు మనసు లేక, నీటి బాప్తిస్మం లేక, తల్లిదండ్రులు మాట వెనుక సినిమాలకు, షికార్లకు, సినిమా హీరోలకు ఇచ్చే విలువ తల్లిదండ్రులకు ఇవ్వలేకపోతున్నారు యవన బిడ్డలు. అందరం చేద్దాం. యవనస్తుల కోసం చేయాలి ప్రార్థన. అందరూ చేయాలి ప్రార్థన. యవనస్తులను మార్చయ్యా. సేవకురాల ప్రార్థన చేయి. ప్రాంతం కోసం నువ్వు మౌనంగా ఉంటాను. ఇక్కడ అడుగు పెట్టావు, నువ్వు ప్రార్థన చేయి. ఈ ప్రాంతంలో ఎంతో మంది స్త్రీలు మార్చబడాలి. సినిమాలతో, సీరియల్తో ఇంకా కాలాన్ని కనపడుతున్నారు. నీ బంధువులు నీ కళ్ళ ముందు కనపడుతున్నారు. ప్రార్థన చేద్దాం. నరకానికి సమీపంగా నీ భర్త నరకానికి సమీపంగా కనపడుతున్నాడు. చేద్దామా?